సీఎం చంద్రబాబుకు ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పినా శ్రద్ధగా వింటూ టైం మర్చిపోయి నిత్య విద్యార్థిగా నేర్చుకుంటారని డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పష్టం చేశారు. టైం మేనేజ్మెంట్ విషయంలో ఒకరిద్దరికి ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని తేల్చి చెప్పారు. నిజంగా టైం ట్రావెల్ చేయగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనని రఘురామ కొనియాడారు. సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి 2 పుస్తకాలు జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. పుస్తకాలను తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ పాత్రికేయులు, రచయిత విక్రమ్ పూల రూపొందించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పేరుతో 2 పుస్తకాలను ప్రచురించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్ కుమార్, సీనియర్ పాత్రికేయుడు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. 1995, 2003, 2004, 2014 సంవత్సరాల మధ్య చంద్రబాబు ప్రసంగాలను 2 సంపుటాలుగా ఆవిష్కరించారు. దురభిమానులు లేకుండా మంచి అభిమానులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబుని నేతలు కొనియాడారు. శ్రీకృష్ణుడికి గోపికల మీద ఎంత ప్రేమ ఉంటుందో అలాగే పార్టీలో ఉన్న నాయకులందరూ చంద్రబాబును ప్రేమిస్తారని అభిప్రాయపడ్డారు. అమరావతి లాంటి మహానగర నిర్మాణ ప్రదాత చంద్రబాబుని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. చంద్రబాబు శ్రమదానం, జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేపట్టి తనలో ఎంతో మార్పు తెచ్చారని గుర్తు చేశారు. ఆయన వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సభలో తాను ఉండడం గౌరవంగా భావిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే సంక్షేమ పథకాల గురించి చెప్పడం, ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు అని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగాలు ప్రజలకు తెలియటం లేదని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రయత్నం జనార్దన్, విక్రమ్ పూలాలు చేయటం చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండటం చూడలేదని గుర్తు చేశారు. నేను కొన్నిసార్లు అనుకునేవాడిని అసలు కొద్దిగా టైం మేనేజ్మెంట్ తెలియదురా అని. కానీ 1-2 సార్లు నేను బయట చాలామంది వెయిట్ చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది నేను కనిపెట్టాను. ఆయన నిత్య విద్యార్థి ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు ఎవరో వచ్చి ఒక కొత్త విషయం, ఒక యువకుడు చిన్నవాడైనా సరే ఒక కొత్త విషయం చెప్తే అది తెలుసుకునే ప్రయత్నంలో ఆ జ్ఞాన సముపార్జనకి ఆయన చిన్నపిల్లవాడైపోయి ప్రశ్నలు అడుగుతూ కాలాన్ని మర్చిపోతారు. అది యువతలు కూర్చున్నవాడికి కొంచెం ఇబ్బంది అయినా ఆ సమయంలో ఆయన తెలుసుకున్న ఆ విజ్ఞానం ఈ విజన్ 2020 అయినా విజన్ 2047 అయినా ఆయన ఒక నిత్య విద్యార్థిగా, మామూలుగా అయితే నాకు తెలిసిలేవా అని చెప్పి రాజకీయ నాయకులు బుకాయిస్తారు. కానీ ఆయన చిన్నపిల్లలాగా అన్ని శ్రద్ధగా మళ్ళీ ఒక కాగితం తీసుకుని నోట్ చేసుకుని, సో దానివలన ఒకరిద్దరికి కొంచెం ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో, అంటే ఆయన విజనరీ లీడర్, తాత్కాలిక ఆనందం ఆయన చేస్తున్న వాటిలో కనపడకపోవచ్చు కానీ ఒక విజన్తో ఆయన పనిచేస్తారు. కాబట్టి సేమ్ ఇప్పుడు మామిడికాయ మనం నాటితే మామిడి టెంకేస్తే చెట్టు ఎప్పుడుకో కాయలు కాస్తుంది. బట్ ఇది అలాగే ఈయన భవిష్యత్తుని, అది కూడా ఈయన చెప్పేశారు, అమరావతి భవిష్యత్తు ఆయన ఎలా ప్లాన్ చేశారు అంతా కూడా. సో అలా భవిష్యత్తుని ఆయన ఊహించి టైం ట్రావెల్ అనేది మనం సినిమాల్లో హీరోలు ఊరికైనా అలాగా వెళ్ళొస్తూ ఉంటారు కదా, ఆదిత్య 369 వాటిల్లో అవన్నీ సినిమాలు బోగస్. బట్ నిజంగా టైం ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఫిజికల్గా ఇవాళ మన మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కళ్యాణ మండపం ప్రారంభించడం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు అన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్యవయసులకు అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. నగరంలోని సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవంతో పాటు కన్యకా పరమేశ్వరి ఆలయం అభివృద్ధి సంఘం గౌరవాధ్యక్షులు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం పూర్తి కావడానికి కర్త, కర్మ, క్రియ
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కళ్యాణ మండపం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. ఆర్యవైశ్యుల కోరిక మేరకు గత 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో వాసవి మాత ఆలయం కళ్యాణ మండపం నిర్మాణం కోసం స్థలం మంజూరు చేయించామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణాలను అడ్డుకోవాలని చూసిందని తాము పోరాటం చేశామన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో సెంట్రల్ నియోజకవర్గంలో అద్భుతమైన రీతిలో ఆర్యవైశ్యుల కళ్యాణ మండపం నిర్మించుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాగానే తప్పకుండా ఇవాళ మీ అందరికీ న్యాయం జరిగింది. బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టారు. చూస్తుంటే చిన్నదైన చాలా అందంగా కట్టారు. నిజంగా ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారంటే ఇంత అందంగా ఉండాలనే స్థితిగా కట్టిన మీ అందరికీ, కమిటీ వారికి, అంతేకాకుండా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ఏ విధంగా అడుగుజాడల్లో వారి అడుగుజాడల్లో నేను కూడా నడుస్తున్నాను. 2014-19 నియోజకవర్గ అభివృద్ధిలో వారు ఏ విధంగా కృషి చేశారో 24 నుంచి 29 మేమిద్దరం, అంటే ఆయన వెనకమాల నేను కూడా అదే నియోజకవర్గంలో ఆయనతో పాటు ఎటువంటి కార్యక్రమాల్లో ఉన్నా పాల్గొంటా, ఆయనకు తోడు నీడగా ఉంటా. మేమిద్దరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకున్నాం. మారింది. కక్షపూరితంగా ఈ స్థలాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చూశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు మా తుమ్ములపెంట సీనుకి, ఇక్కడ స్థానిక వయసు పెద్దలకి అందరికి కూడా అండగా నిలిచి ఈ టెంపుల్ కట్టాల్సిందే, ఇది ప్రభుత్వ నిధులతో కాదు, ఆర్యవైశ్య పెద్దలు తమ సొంత నిధులతో నిర్మించుకుంటా ఉన్నారని చెప్పి ఆ రోజు చాలా పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితంగా వాసవి అమ్మవారి ఆశీస్సులతో గుడి నిర్మాణం సాధ్యమైంది. తర్వాత ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాతలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఆ దాతల సహకారంతో నవీన్ జ్యువెలరీస్, వేగా జ్యువెలరీస్ నవీన్ కుమారు 40 లక్షలు ఇచ్చాడు. సుబ్బారాయుడు గారు, పెనుగొండ సుబ్బారాయుడు గారు, ఆర్టర్ గారు 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకొక ఆయన లిఫ్ట్కి 10 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు, 10 లక్షలు అనేక మంది దాతల సహకారంతో ఇవాళ బ్రహ్మాండంగా అద్భుతమైన రీతిలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలోనే ఏ కళ్యాణ మండపం లేని రీతిలో ఇవాళ వాసవి అమ్మవారి కళ్యాణ మండపాన్ని, గుడిని నిర్మించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. 60-70 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు హయాం నుంచి కూడా ఇక్కడ చిన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టి కన్నికా పరమేశ్వరి దేవుని కొలవడం జరిగేది. దాన్ని ఉమాగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈ స్థల కేటాయింపు నిర్ణయాన్ని ప్రకటించడం, తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ రావడంతో ఈ పని ముందుకెళ్ళి ఈరోజు ప్రారంభోత్సవం దాకా తీసుకురావడం జరిగింది. కాబట్టి సహకరించిన శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి ధన్యవాదాలు. చాలా ఆనందదాయకంగా ఉంది. 2019లో ఇక్కడ సత్యనాపురంలో ఆర్యవైశ్యుల కోసం ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ స్థలాన్ని కేటాయించారు. అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్లు రావడంతో అది ఆ రోజు మేము శంకుస్థాపన కూడా చేశాము. తర్వాత ఎలక్షన్లు రావడం వల్ల ఆగిపోయింది. దానికోసం 3 years మేము దాదాపు 26-28 ప్రెస్ మీట్లు ధర్నా చౌక్లో కానీ, ప్రెస్ మీట్లు కానీ అన్ని మొత్తం దాదాపు ఒక 27-28 ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఆ రోజు మేము సాధించుకున్నాము. కొంతమంది మిత్రుల సహకారంతో ఆ రోజు కట్టుబడి చేస్తున్నారు. ఇంకా దానికి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత బోండా ఉమామహేశ్వర గారు మమ్మల్ని, నన్ను ప్రెసిడెంట్గా, సత్యనారాయణ గారిని సెక్రటరీగా, మన పెనుగొండ సుబ్బరాయుడిని గౌరవాధ్యక్షుడిగా, శివకుమార్ని అంతకుముందు ట్రెజరర్గా ఉన్నారు, వారిని ఉంచారు. సామాజిక స్పృహతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య దూరాన్ని దగ్గర చేస్తూ క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్న సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రతినిధులు అభినందిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోయిన సందర్భంలో రోగులకు మంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన వర్చువల్ భూమి పూజ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణం, సీనియర్ సిటిజన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి రమేష్,
క్యాన్సర్ వైద్య నిపుణులు సుబ్బారావు, అచ్యుతరావు, నగేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చాలామందికి క్యాన్సర్ చివరి దశలో కనుగొంటున్నారని తెలిపారు. 35 ఏళ్ల వయసు దాటిన వారందరూ ప్రతి ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. సామాజిక స్పృహతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య దూరాన్ని దగ్గర చేస్తూ క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం పట్ల ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ కారణంగా నొప్పితో బాధపడే వారికి తక్షణమే నొప్పి తగ్గించే విధంగా చాలా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ సెంటర్ను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోయిన సందర్భంలో రూపుమాపేందుకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి క్యాన్సర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సామాజిక స్పృహతో ముందుకొచ్చిన వైద్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చేయాలి అని అంటే మనం ప్రజల్లోకి విషయాలు తీసుకుని వెళ్ళడం, లేదా గ్రామీణ ప్రాంతాల్లోకి ఏదైనా మెడికల్ బ్యాచెస్ని పంపించి అక్కడ స్క్రీనింగ్ చేయించడం. సాధారణంగా క్యాన్సర్ చాలా వరకు చివరి స్టేజీల్లోనే మనం కనుగొంటాం. ఎందుకంటే మొట్టమొదటి స్టేజెస్లో ఎక్కడా కూడా స్క్రీనింగ్ సరిగ్గా జరగనటువంటి సందర్భంలో ఎవరికి కూడా అర్థం కాదు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్యాప్స్మియర్ అనేది చేసినట్లయితే మనకి సర్వైకల్ క్యాన్సర్ తెలిసిపోతుంది. కానీ ఎంతమంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో చేయించుకుంటున్నారు? ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య పరీక్షలు అన్నవి మనం చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయం మనకి ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. కనుక ఈ పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తూ ఇవాళ కేవలం పట్టణ ప్రాంతాల్లో కాదు, ఈ వైద్య సౌకర్యాలన్నింటినీ కూడా మనం గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత, ఆ బాధ్యత సిటిజన్స్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా పాతూరి నాగభూషణం మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిపారు. కనీసం చికిత్స చేయించుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని, కావున అధునాతన టెక్నాలజీని వినియోగించి క్యాన్సర్ వ్యాధి రూపుమాపాల్సిన అవసరం ఉందని పాతూరి నాగభూషణం పిలుపునిచ్చారు. చేయమని ఇవాళ మోడీ గారి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులు చేస్తున్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా మన అన్నగారు అప్పుడు ఎప్పుడో 83లోనే ₹2 పథకం పెట్టినప్పుడు పట్టెడు అన్నం పెట్టినటువంటి ప్రభుత్వం ఎందుకు మనకి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి అటువంటి ఈ వారి అమ్మాయి పురంధేశ్వరి గారు. మరి ముఖ్యంగా వాళ్ళ పార్లమెంట్లో మళ్ళీ రేపు ఇంతకుముందు ఎన్నో స్పీచెస్ కనుక మనం చూసినట్లయితే ఇవాళ రాను స్పీకర్లు తగ్గిపోతూ ఉన్నారు. అంటే సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి మాట్లాడాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలని వాళ్ళు తగ్గిపోతున్నారు. కొంత భగవంతుడు బై బర్త్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మిగతాది మనం డెవలప్ చేసుకోవాలి. అటువంటి మన మేడం గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం, ఈ హాస్పిటల్ ఎంతో త్వరగా మీరు పూర్తి చేసి ప్రజలకి సేవ చేయడానికి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు మీరు అందుబాటులో తీసుకొస్తారని భావిస్తూ, అదేవిధంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ వెనక మేము ఉంటామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతాప్ హాస్పిటల్, కార్తిక్ హార్ట్ సెంటర్ నందు రోగులకు అధునాతన వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. నగరంలో మహానాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతాప్ హాస్పిటల్, కార్తిక్ హార్ట్ సెంటర్ను ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. రోగులకు అందించే వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జన్ దుగ్గిరాల ప్రతాప్, కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ల ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు. వారిద్దరూ కలిసి అధునాతన పరికరాలతో ఆసుపత్రి నిర్మాణం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలని చూస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రభుత్వం చర్యలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా మార్పు రావాలన్నారు. నేడు ఈ ఆసుపత్రి నందు ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత వ్యాధులకు అధునాతన వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి అనుసంధానంగా ప్రైవేట్ రంగంలో కూడా మంచి
అధునాతనమైనటువంటి వైద్యశాలలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ లాంటి ప్రధానమైనటువంటి నగరంలో, క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అధునాతనమైనటువంటి హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందం. దీని ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటువంటి విషయంలో ఈ యువ డాక్టర్లు ఇద్దరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారని, వారిద్దరికీ సహకరిస్తున్నటువంటి వారిద్దరి సతీమణులు కూడా వాళ్ళు వైద్య రంగంలోనే ఉన్నారు. వీరందరూ కలిసి ఒక మంచి వైద్యాన్ని పేద ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అనంతరం డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రితో నిర్మాణం చేశామని, నెల రోజుల పాటు ఓపీ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆసుపత్రిలో చేసే ఎటువంటి ఆపరేషన్లైనా 50% రాయితీతో చేస్తామని వెల్లడించారు. ఇప్పుడు ఇది సుమారు 100 బెడ్స్ హాస్పిటల్, మెయిన్లీ డెడికేటెడ్ టు ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ. బర్న్స్ కూడా సెపరేట్గా బర్న్స్ వార్డ్, బర్న్స్ ఐసీయూ పెట్టడం జరిగినది. నేను నా రిక్వెస్ట్ ఒకటి, జనాలందరికీ వచ్చే 30 డేస్ దాకా హాస్పిటల్ కొత్తగా ఇనాగ్రేషన్ అయినందుకు ఓపీడీ సేవలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. తర్వాత సర్జరీ ఛార్జెస్ అన్నింటికి, కాస్మెటిక్ అయినా ప్లాస్టిక్ అయినా 50% సర్జరీ ఛార్జెస్ చేస్తాం. ఇది జెన్యూన్ ఆఫర్. సో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పదవులు అనేవి కొంతమందికి అలంకరణ ప్రాయంగా ఉంటాయి. పదవికే అలంకరణ ప్రాయం చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 4వ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలు దశ దిశను మార్చగల గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అన్నదానం కార్యక్రమంలో ఏర్పాటు చేయటమే కాకుండా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, పదవులు అనేవి కొంతమందికి అలంకారప్రాయంగా ఉంటాయి. పదవికే అలంకరణ ప్రాయం చంద్రబాబు నాయుడు అని అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలు దశ దిశను మార్చగల గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆ దేవుడు 100 ఏళ్లు మంచి ఆరోగ్యం ఇచ్చి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 10 రెట్లు పెరిగిందన్నారు. కానీ కొంతమందికి పదవి అలంకారపోయాం కాదు, ఆ పదవికే అలంకారపోయాం. అట్లాంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటే నేను బలంగా అనుకుంటున్నాను. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ, విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ 4వసారి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఇప్పుడు కూడా 95లో 45 సంవత్సరాల వయసులో సీఎం అయినప్పుడు ఎలా పనిచేశారో అలాగే పనిచేస్తున్నారు. కానీ అధికారులు, మిగతా శాసనసభ్యులు, మిగతా వాళ్ళే ఇంకా అంత స్పీడ్గా పనిచేయలేకపోతున్నారని నేను భావిస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం 95 ముఖ్యమంత్రులు ఇప్పుడు పనిచేస్తున్న పరిస్థితి. ఇంకా ఈ నియోజకవర్గం విషయం తర్వాత కూడా మాట్లాడదాం, రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాల నిండిన సందర్భంగా 2-3 ఏళ్ళు చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ దిశ చంద్రబాబు అయితేనే మారుస్తారనే ఉద్దేశంతోనే, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ సహకారంతో ప్రభుత్వ భవిష్యత్ నిధిలో 164 సీట్లు ఇచ్చి ఈ అమరావతి ఆగిపోయింది కట్టాలన్నా, పోలవరం కట్టాలన్నా, ఈ దశ దిశ మార్చాలన్నా, అణగారిపోయిన అభివృద్ధి మళ్ళీ రోడ్డెక్కాలన్నా, ఇవన్నీ ఆఖరికి జీతాలు లేని పరిస్థితుల్లో ఉద్యోగస్తులు రిటైర్మెంట్ వయసులు పెంచి అశాస్త్రీయంగా జిల్లాలు విభజించి 1 కాదు 100 తప్పులు చేసి, శిశుపై 100 తప్పులు చేస్తే అందుకని ఎక్కువ తప్పులు ప్రభుత్వం చేసింది. వాటన్నింటినీ మళ్ళీ గాడిలో పెట్టేది ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి ఇంత అధికారాన్ని కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాల ఎన్నికలు మంచి పండుగ వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని ఏపీ వెటర్నరీ నాన్ గ్రాడ్యుయేషన్ ఫెడరేషన్ చైర్మన్ సేవా నాయక్ తెలిపారు. సాధ్యమైనంత వరకు 3 ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకుంటామని తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డు పశు ఆసుపత్రి ఆవరణలో అసోసియేషన్ హాల్ ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాలైన లైవ్ స్టాక్ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంట్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ రాష్ట్ర సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
ఏపీ వెటర్నరీ నాన్ గ్రాడ్యుయేషన్ ఫెడరేషన్ చైర్మన్ సేవానాయక్ మాట్లాడుతూ ఉమ్మడి 13 జిల్లాల నుంచి 400 మంది ఉద్యోగులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు తరలివచ్చారని తెలిపారు. ఎన్నికలు మంచి పండుగ వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయన్నారు. ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకుంటామని సేవానాయక్ తెలిపారు. ఇవాళ ప్రధాన ఎజెండా అయితే రాష్ట్ర 3 సంఘాల ఎన్నికల కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలలోపు కూడా పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. ఎండల తీవ్రత వల్ల సజావుగా ఇప్పటి వరకు అయితే మొత్తం సజావుగా మంచిగా జరుగుతుంది. అందరూ కూడా ఎనామస్గానే అందరూ కూడా మాకు ఏంటంటే 3 సంఘాలు కూడా రికగ్నైజ్ సంఘాలు, గవర్నమెంట్లో గుర్తింపు పొంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు కలిగిన సంఘాలు కావున మా యొక్క ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్స్ జరుపుతున్నాము. మీరే చూస్తున్నారు, ఇంత ఎక్కువ మంది వచ్చేసి అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈరోజు ఏంటంటే మా యొక్క సమావేశం ఉద్దేశం ఇదని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ఇచ్చినట్టు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మగౌరవం అన్న నందమూరి తారక రామారావు అయితే తెలుగువారి ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పామరు నియోజకవర్గం గరికపరు గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పామర్రు నియోజకవర్గం గరికపరి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు వీరప్పనేని శివరాం, గౌడ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల కేకును కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం అని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆస్తి అని, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగల ఏకైక నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. పామర్ నియోజకవర్గం తోటలూరు మండలం గరికపరు గ్రామం దగ్గర బ్రహ్మాండంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. ఏదైతే కేక్ కటింగ్తో పాటు రక్తదాన శిబిరం, పండ్లు పంచడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం తోటలవల్లూరు తెలుగుదేశం నాయకులు మండలాధ్యక్షులు శివరాం గారి నేతృత్వంలో, అదేవిధంగా కార్యక్రమానికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, అదేవిధంగా అబ్జర్వర్ అయినటువంటి శ్రీ వీరబాబు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కుటుంబే గారు, తెలుగుదేశం శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. చంద్రబాబు గారు ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు నిలబెడితే తెలుగువాడి ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగువాడికి ఏమిటి మీరు గర్వంగా చెప్పుకునేది ఏంటి, మీ దగ్గర ఏముంది అంటే చంద్రబాబు గారి యొక్క తెలివితేటలే మా రాష్ట్రానికి పెట్టుబడి. ఆయనే రాష్ట్రానికి గాడిలో పెట్టగలడు. ఆయన ఉంటేనే మళ్ళీ రాష్ట్రం ముందుకెళ్ళగలదు. పోలవరం పూర్తి కానీ, అమరావతి అంకురార్పణ కానీ, రాష్ట్రం గాడిలో సస్యశ్యామలంగా అందరూ సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు గారు 10 కాలాల పాటు ఇలాగే చల్లగా ఉండాలి. 75 అనేది కేవలం ఒక అంకె మాత్రమే. 105 సంవత్సరాల 115 ఆయనకి వయసుతో పని లేదు. 30 సంవత్సరాల నవ యువకుడులాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తిగానే రాష్ట్ర యువత తీసుకోవాలి. చంద్రబాబు గారు ఇదే రకంగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీలో కొందరు నేతల అండదండలతో కొత్త సుమతి అనే మహిళ నకిలీ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తన కుటుంబానికి చెందిన ఆస్తిని కాజేయాలని చూస్తుందని, కూటమి ప్రభుత్వం తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఇమ్మిడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ వేడుకున్నారు. నగరంలోని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఇమ్మిడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ, న్యాయవాది సుధాకర్లు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇమ్మిడిశెట్టి శ్యామలారాణి మీడియాతో మాట్లాడుతూ కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు పని నిమిత్తం విజయవాడ వచ్చి తన తమ్ముడైన ఇమ్మిడిశెట్టి శ్రీనివాస్ దగ్గర హాస్టల్లో పనిచేస్తూ ఉండగా కరోనా సమయంలో శ్రీనివాస్ చనిపోయాడని తెలిపారు. అది అదునుగా తీసుకొని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే తన తమ్ముడితో వివాహం అయినట్లుగా తప్పుడు కథనాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన 540 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, పటమట సబ్ రిజిస్ట్రార్, సింగనగర్ ఎంఆర్ఓకు అర్జీలు పెట్టామని తెలిపారు. మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని పేర్కొన్నారు. కొత్త సుమతి అనే మహిళ బెదిరింపులు, అక్రమాలపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కాజేసి, మా నగలను కాజేసి, నేను అతని భార్యనని, పార్టీలో పదవి వేయించుకొని నేను ఒక బీజేపీ నాయకురాలని, ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా
రిజిస్టర్ వ్యవస్థల్ని, ఎంఆర్ఓ వ్యవస్థల్ని, కుటుంబ వ్యవస్థల్ని అన్నీ తనకు అనుకూలంగా మొయిల్ చేసి భ్రష్టు పట్టించింది. ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయి పేరు చెప్పకుండా మేము అడ్డూరు శ్రీరామ్ గారికి విషయం తెలియపరిచాం. ఆయన ఏమంటారు, ఆమె భార్యే అంటారు. ఇది మేము డిస్ట్రిక్ట్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం. వారు తెలియపరిచి ఎంఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని ఉన్నాయంటే 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. మా డోర్ నెంబర్న మా పుట్టింటి ఇనిషియల్ వాడింది, మా పరువు ప్రతిష్టలకు ఎక్కడికక్కడ తీసింది. మా ప్రాపర్టీస్ అన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతకం, ఎంఆర్ఓల సంతకం అన్నీ ఈవిడ క్రియేట్ చేసింది. 3 ఆధార్ కార్డులు డిఫరెంట్ నేమ్స్, ఎమ్మడి సెట్ అని చెప్పేసి, కొత్త అని చెప్పేసి, అదేవిధంగా కొల్లూరు సుమతి, అట్లా 3 ఆధార్ కార్డులు తయారు చేసింది. సో ఇవన్నీ కూడా ఉపయోగించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే 540 గజాలు ఉందో ఇది సేల్ చేయడానికి బేరం పెట్టింది. సో ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాచవరం పోలీస్ స్టేషన్లో సబ్ రిజిస్టర్ గారు కంప్లైంట్ మీద ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ మీద వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నంబర్ 126/25 డేటెడ్ 6/4/25 అండర్ సెక్షన్ బిఎన్ఎస్ 318 సబ్సెక్షన్ 4, 340 సబ్సెక్షన్ 2, 336 సబ్సెక్షన్ 3, 338 అండ్ 61 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 35. అంటే ఇవేంటంటే ఫోర్జరీ, చీటింగ్, భర్తకు బదులు ఇంకొక వ్యక్తిని భర్తగా పరిచయం చేయటం, దాంతోపాటు స్టాంపులు ఏదైతే గవర్నమెంట్ వారి స్టాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఇవన్నీ కూడా ఉపయోగించి తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినందుకు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దీని మీద కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత కండిషన్ మీద రిలీజ్ అయ్యి సో మరలా పోలీసు వారు నెక్స్ట్ డే రమ్మనగా 2 డేస్ నుంచి ఈ అమ్మాయి ఎస్కేప్ అయ్యి తిరుగుతుంది. నగరంలోని 6వ డివిజన్ నందు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీతో కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నగరవాసులకు చల్లటి మజ్జిగను అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వల్లనే, పట్టుదల, కృషి వల్లనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం అవుతోందని అన్నారు. తూర్పు నియోజకవర్గం స్థానిక 6వ డివిజన్లో స్వర్ణాంధ్ర రూపకర్త మన యువ నాయకుడు. ఎందుకంటే యువ నాయకుడు అంటారంటే 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మా నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామని చెప్పి రోజుకి 18 గంటల పైగా కృషి చేస్తున్న మా యువ నాయకుడని మేము గర్వంగా చెప్పుకున్నాం. ఆయన జన్మదిన వేడుకలు ఈ రోజున స్థానిక నాయకులు సమక్షంలో ఈ రోజున ఘనంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వేముల దుర్గారావు, వేముల బ్రదర్ అన్నారు. 18వ డివిజన్ కృష్ణలంక రాణిగారి తోట వద్ద సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని 18వ డివిజన్ కృష్ణలంక రాణిగారి తోట వద్ద సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేముల దుర్గారావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, కూటమి పార్టీ నాయకులు కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గోగుల రమేష్ సోదరుల ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి పార్టీ శ్రేణులు కలిసి ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చూశారు, ఈ వయసులో కూడా కనీసం శ్రమించే తత్వం లేని వ్యక్తులు కూడా శ్రమించినట్టు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, అలాగే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటే ఇప్పుడు బ్రాండెడ్ అంబాసిడర్గా నిలబడిపోయింది. ఇండియాకే 2వ స్థానం తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి పరిశ్రమలు చూడండి ఎలా పరిగెత్తుకుని వస్తున్నాయో, అది విజన్ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇండియాలో కాదు ఇతర దేశాలకు వెళ్ళినా ఆయనకు అపూర్వ స్వాగతం పలుకుతూ ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళారు. అక్కడ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పరిశ్రమలు పెడతాను ఆంధ్రాకు వస్తున్నారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా 18వ డివిజన్ గోగుల రమేష్
తమ్ముళ్ళు అయినటువంటి గోగుల బ్రదర్స్ గారి ఆధ్వర్యంలో 18వ డివిజన్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకోవడం అయినది. దాంట్లో భాగంగా మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండయ్య గారు, అలాగే మన బలగని శ్రీనివాసరావు గారు, మూలకొండ గారు, జానీ గారు, కాళీ గారు, అలాగే చెన్నై గారు, అశోక్ వీళ్ళంతా కలిసి ఈ జన్మదిన శుభాకాంక్షల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. నగరంలోని 1 టౌన్ ఆంజనేయ వాగు సెంటర్ వద్ద టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పెద్ద అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నవ్యాంధ్ర రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా 75వ వార్షికోత్సవం నాడు ఈ రోజు నాడు ఇక్కడ వాగు సెంటర్ కేటీ రోడ్ నందు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గవర్నీయులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఘనంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. యువతకు ఆదర్శదాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీని కూడా ప్రకటించిన మా మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 20 లక్షల ఉద్యోగాలు దశగా తీసుకెళ్లడం కాకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలను ముందు నిలుపుతున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 75వ జన్మదిన సందర్భంగా తెలుసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.